ఒకప్పుడు పెద్ద సినిమా రిలీజ్ కి ఉంటే స్టార్ హీరోలు కూడా రిలీజ్ డేట్ మార్చుకునేవాళ్ళు. సంక్రాంతి సీజన్ తప్పించి పెద్దగా పట్టుబట్టేవాళ్లు కాదు హీరోలు. కానీ ఇప్పుడు ఆఫ్ సీజన్ అయినా కానీ తగ్గేదే లేదంటున్నారు. సినిమాలకు పెద్ద సీజన్ సమ్మర్ కావడంతో ఇప్పటి నుంచే రిలీజ్ డేట్స్ మీద ఖర్చు వేసేసుకుంటున్నారు హీరోలు. అయితే నెక్స్ట్ ఇయర్ అందరి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవడంతో డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమైపోతోంది మేకర్స్ కి. అలా ప్రభాస్ యష్ కు కూడా రిలీజ్ పోటీ తప్పని పరిస్థితి ఎదురవుతోంది. మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ ని ఏప్రిల్ 10th రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఇప్పటికే రిలీజ్ లేట్ అవడంతో ఏప్రిల్ 10th నుంచి ప్రభాస్ మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు. ఏప్రిల్ 10th యష్ మూవీ టాక్సిక్ కూడా రిలీజ్ డేట్ ఇచ్చింది. కేజీఎఫ్ తో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన యష్ టాక్సిక్ సినిమాని కూడా ఏప్రిల్ 10th రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. కేజీఎఫ్ తర్వాత యష్ చేస్తున్న సినిమా కావడంతో జనరల్ గానే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి సేమ్ డేట్ అవడంతో ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య క్లాష్ ఏ రేంజ్ లో ఉండబోతోందో అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక మిడ్ సమ్మర్ మేలో కూడా తెలుగు తమిళ హీరోల మధ్య ఇద్దరు పాన్ ఇండియా హీరోల మధ్య రిలీజ్ క్లాష్ జరగబోతోంది. మే 1st నాని సినిమా రిలీజ్ అనౌన్స్ చేసింది. నాని ప్రొడక్షన్ లో వస్తున్న హిట్ ఫ్రాంచైజ్ పార్ట్ 3ని పాన్ ఇండియా వైడ్ గా భారీగా మే 1st రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మే 1st నాని హిట్ 3ని రిలీజ్ చేస్తుంటే రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ సినిమాని కూడా మే 1st రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది టీం. టైటిల్ కి తగ్గట్టు మే 1st రిలీజ్ చేస్తే మేడే రోజు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని మేకర్స్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ భారీ అంచనాలున్న సినిమాని కూడా మే 1st రిలీజ్ చేయబోతున్నట్టు టాక్. ఇలా నెక్స్ట్ ఇయర్ కి సంబంధించి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసినా వాటిలో ఎన్ని రిలీజ్ అవుతాయో, ఎన్ని క్లాష్ ఫేస్ చేస్తాయో వెయిట్ చేసి చూడాల్సిందే.